Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కిల్లర్ స్మార్ట్ ఫోను ఎట్ కిల్లర్ ప్రైజ్ లాంచ్ కాబోతున్న ఫోన్ ఇది Realme GT Neo 3T. ఇది మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా షాక్కి గురి చేసే ప్రైజింగ్తో లాంచ్ అయ్యే ఫోన్ అనమాట. సూపర్ ప్రైజింగ్తో రాబోతుంది. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లోనే ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో E4 AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేటు అండ్ మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అండ్ లార్జెస్ట్ కూలింగ్ సిస్టమ్ అండ్ గేమింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది అండ్ కెమెరా సూపర్గా ఉంది. అండ్ ఓవరాల్గా మాత్రం 20,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అవ్వబోతుంది, లాంచ్ అవ్వబోతుంది. సో నేను అనుకోవటం ఇది 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి, లూట్ చేసేసేయండి. ఒకవేళ 22,000 దాటిపోయింది అనుకోండి, ఇంకా మీకు అక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను నమ్ముతున్నాను ఇది 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుందని చెప్పి. సో ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని షేర్ చేస్తాను. అండ్ ఒకవేళ ఈ ఫోన్ మీరు ప్లాన్ చేసుకుంటే దీంట్లో వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ప్లాన్ చేసుకోండి, సూపర్గా ఉంది. నా దగ్గర ఉంది వైట్ కలర్ వేరియంటు, సో ఎల్లో కలర్ కూడా సూపర్గా ఉంది. ఇంకొన్ని ఇమేజెస్ కూడా చూశాను. బ్లాక్ అనేది రెగ్యులర్ కాబట్టి ఈ రెండు కలర్స్ చూడండి, చాలా బాగుంది. బాక్స్ పైన మనకి Realme GT Neo 3T అని రాసి ఉంటుంది. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ 5G అని రాస్తుంది. అండ్ బాక్స్ పైన మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ బ్యాక్ సైడ్ రాస్తున్నాయి. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్, 120Hz AMOLED డిస్ప్లే విత్ E4 గ్రేడ్ డిస్ప్లే ఇది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్, ఇది లార్జెస్ట్ అనమాట స్మార్ట్ ఫోన్స్లో ప్రజెంట్గా. అండ్ ఇది మీకు చాలా స్మూత్గా చాలా మస్త్ అనిపిస్తుంది. గేమింగ్ మాత్రం నేను చాలాసేపు ఆడి చూశాను. బాక్స్ పైన మీకు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు ఇక్కడ హెడ్కి 1.17 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.9 వాట్స్ పర్ కేజీ ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు కొంచెం యూజర్ మాన్యువల్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ ఫైనల్గా మనకు ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది వైట్ కలర్ వేరియంట్. ఇది వైట్ కలర్ వేరియంట్ కానీ దీనిపైన మనకి రేసింగ్ ఫ్లాగ్ డిజైన్ ఉంటుంది. అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే మన చెస్ బోర్డు డిజైన్ ఉంటుంది అనమాట, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇది మీకు డైరెక్ట్గా ఇలా రెగ్యులర్గా చూస్తే కనపడదు, ఒక లైట్ మీద ఇలా పెట్టినప్పుడు మీకు ఆ ట్రాక్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రాక్ అనేది మీకు ఎల్లో కలర్ వేరియంట్ మీద అలాగే మీకు వైట్ కలర్ వేరియంట్ మీద మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం లైట్లో పడినప్పుడు మాత్రం సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. సాలిడ్గా ఉంటుంది, మస్తు అనిపిస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు. రీసెంట్గా వైట్ ఫోన్స్ నేను అన్బాక్సింగ్ చేయడం ఇదే చాలా గ్యాప్ తర్వాత, కానీ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం వైట్ కలర్ వేరియంట్ చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. బాక్స్ లోపల మీకు ఒక 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, TPU కేస్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ అనమాట. సో కమింగ్ టు ద డిజైన్, ఫోన్ డిజైన్ చెప్పాను కదా, ఇది మీకు రేసింగ్ ఫ్లాగ్ డిజైన్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ మీకు బాక్సులుగా ఉంటుందన్నమాట. ఇక్కడ బాటమ్ సైడ్ మీకు రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది, 3 కెమెరాల సెటప్. అండ్ టాప్లోనేమో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. మెయిన్ మైక్రోఫోన్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇయర్ పీస్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. సో ఆడియో క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా లౌడ్గా కూడా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం లుక్ ఎక్సలెంట్గా అయితే ఇది అనిపిస్తుంది అనమాట. ఇక దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటాయి, ఒకసారి చూడండి. 6.62 ఇంచెస్ ఫుల్ HD+ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే, E4 గ్రేడ్ డిస్ప్లే ఇది. అండ్ మీకు 120Hz రిఫ్రెష్ రేటు, 360Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏమో మీకు రేసింగ్ ఫ్లాగ్ డిజైన్తో వస్తుంది. అండ్ దీంట్లో Qualcomm స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ మీకు LPDDR5 ర్యామ్ టెక్నాలజీ అలాగే UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 3 కెమెరాలో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K రికార్డింగ్ ఎట్ బ్యాక్ సైడ్, 1080 మీకు ఫ్రంట్ సైడ్ రికార్డింగ్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు. 12 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ అరౌండ్ ఇది 40 మినిట్స్ వరకు ఏం పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అయితే అవ్వడానికి. అండ్ ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ Realme 3.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద UI, ఇది మీకు Realme 3.0తో వస్తుంది. సో లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. Android 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. సో దీంట్లో కూడా మీకు కొన్ని యాప్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా ఉంటాయి. అండ్ వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ డైలర్ లాగా మీకు గూగుల్ డైలర్ ఉంటుంది, డిఫాల్ట్ మెసెంజర్ లాగేమో మీకు గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుందన్నమాట. అండ్ సెట్టింగ్స్లో ఒక్కోసారి వెళ్తే అక్కడ మీకు అబౌట్ ఫోన్లో మీకు అవైలబుల్ స్టోరేజ్ ఇవన్నీ అక్కడ కనిపిస్తూ
ఉంటాయి, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో మీకు ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీరు కావాలనుకుంటే డిఫరెంట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్స్ సెట్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. రిమెంబర్ ఇది E4 గ్రేడ్ డిస్ప్లే, E4 డిస్ప్లే అనమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది. డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్తో ఉన్న డిస్ప్లే ఇది. సో డే లైట్ కండిషన్లో కూడా సూపర్గా ఉంటుంది బ్రైట్నెస్. అండ్ లో లైట్ కండిషన్లో కూడా కలర్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. మీకు వీడియో ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మనం చాలా ఫోన్స్లో చూసినాం, వీళ్ళకి సంబంధించిన 2-3 ఫోన్స్లో మనం చూసినాం. అండ్ ఈ డిస్ప్లే గురించి మనం ఎక్కడ కూడా తక్కువ మాట్లాడేది ఉండదు అనమాట. సూపర్గా ఉంటుంది డిస్ప్లే మాత్రం. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాస్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు డే లైట్ కండిషన్లో ఫోటో షాట్స్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, చాలా రకాల ఫొటోస్ అయితే నేను తీసాను. ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, కలర్స్ మాత్రం చాలా నీట్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. అయితే ఈ కెమెరా డిపార్ట్మెంట్లో నేను మిస్ అవుతున్న ఒక ఫీచర్ ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఇది ఒక్కటి కూడా దీంట్లో ఇచ్చినట్టయితే ఇంకా సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ వీడియోలో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద గేమింగ్ డిపార్ట్మెంట్, గేమింగ్ మాత్రం ఈ ఫోన్లో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. కూలెస్ట్ ప్రాసెసర్, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ది బెస్ట్ ప్రాసెసర్ అంటే ఇదే అనమాట, స్నాప్డ్రాగన్ నుంచి. చాలా కూల్గా ఉంటుంది. అది కాకుండా వీళ్ళు దీంట్లో లార్జెస్ట్ స్టీల్ వేపర్ ఛాంబర్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు హీట్ అనేది చాలా తగ్గిపోతుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. సో గేమింగ్ 20,000 రూపాయల బడ్జెట్లో గేమింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు, అంటే మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తున్నారు. 12 నిమిషాల్లో 50% ఇది ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ కంప్లీట్ కావడానికి అరౌండ్ ఒక 40 నిమిషాల టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది రియల్మీ GT Neo 3Dకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నేను చెప్తున్నాను కదా, 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే దీన్ని చూడండి, సూపర్ ప్రైజింగ్ అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్ అండ్ సూపర్ డిజైన్తో ఈ ఫోను వస్తుంది. అదే ఒకవేళ 22 కంటే దాటిపోతే మాత్రం ఆలోచించుకోండి, అక్కడ మీకు ఇంకా చాలా రకాల ఫోన్స్ అయితే ప్రజెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది రియల్మీ GT Neo 3Dకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.